ఆనంద్, ఉమ్, ఇలా వచ్చి కూర్చో. ఏంటి మేరీ? నేనొచ్చిన విషయం చెప్తాను. వచ్చిన విషయం చెప్పేశావు కదా, ఇంకా చెప్పాల్సిందేముంది? డబ్బేదైనా కావాలంటే ఆఫీస్లో నారాయణ ఉంటాడు, తన దగ్గర తీసుకో. డబ్బు నాకేం వద్దు. ఉమ్, ఇప్పుడు మా అమ్మాయిని ఎందుకు యాడ్ నుంచి మా అమ్మాయిని వద్దని చెప్పావో చెప్పు. ఎవరొద్దని చెప్పారు? లిసాని ఫిక్స్ చేశారా? లిసా కాదు, నీ ఇంకొక అమ్మాయి డయానా. అయ్యో ఆనంద్, తనకి మోడలింగ్ గురించి ఏమీ తెలియదు. సరిగ్గా నడవడమే రాదు. ఒకరోజుకి ఇంట్లో 4 సార్లైనా పడిపోతుంది. చెప్పు ఆనంద్, మా అమ్మాయికి ఏం తక్కువ? అయ్యో మేరీ, ఇందులో నిర్ణయం నాది కాదు. ఆ ప్రతాపే, అదే ఆ గురూజీ. అతని బ్రెయిన్తోనే ఈ స్టూడియో ఇంకా ఇలాగే ఉంది. నేను పేరుకు మాత్రమే ఓనర్నే. సరే, ఇందులో నీకేంటి సమస్య? ఇద్దరూ నీ కూతుళ్లే కదా, ఇద్దరికొచ్చే డబ్బు నీ చేతుల్లోకేగా వస్తుంది. మీకు తెలియని విషయం ఒకటుంది. ఏంటా విషయం? తను అంటే డయానా నా కూతురు కాదు. జోసఫ్ని నేను రెండో పెళ్లి చేసుకున్నాను తెలుసు కదా. తెలుసు. తను ఆయన మొదటి భార్యకి పుట్టిన పిల్ల. ఓ అలాగా. ఇలా చూడండి ఆనంద్, తను అమాయకురాలు. తను ఈ ఫీల్డ్కొచ్చిందంటే ఇక అంతే. ఆనంద్, ఎలాగైనా ఈ కాంట్రాక్ట్ మన లిసాకిచ్చేయండి ప్లీజ్. నేను దీని గురించి ప్రతాప్తో మాట్లాడతాను. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ వెరీ మచ్.